వైసీపీలో నాయకులు అందరిది ఒక తీరు, మాజీ మంత్రి అంబటి రాంబాబుది మరొక తీరు. అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది నాయకులు రాజకీయంగా వెనకడుగు వేస్తుంటే అంబటి మాత్రం ప్రభుత్వంపై పోరాటానికి తొడగొట్టి సవాల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ పార్టీ అధినేత జగన్కు దుర్భాషలాడుతున్న వారిపై కేసులు పెట్టడమే కాకుండా వాటిపై ఎఫ్ఐఆర్ నమోదయ్యేలా ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇలా 5 కేసులు పెడితే 4 ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన పోలీసులు ఓ కేసును వదిలేయడంపైన హైకోర్టుకు వెళ్లారు. దీంతో మాజీ మంత్రి అంబటి పోరాటం వైసీపీలో చర్చనీయాంశమవుతుంది. సోషల్ మీడియా కేసులంటే ఎన్నాళ్ళు ఒక పార్టీ వారిపైన నమోదయ్యే ప్రచారం ఉంటుంది. వైసీపీ అధికారంలో ఉండగా ఆ పార్టీ వ్యతిరేకంగా పోరాడిన టీడీపీ కార్యకర్తలు, నేతలపై కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ కూటమి అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అయింది. సోషల్ మీడియాలో దుష్ప్రవర్తన కారణంగా వైసీపీకి చెందిన పలువురు కార్యకర్తలను అరెస్టు చేసి కటకటాల వెనక్కి పంపింది. అయితే ఇదే సమయంలో తమపైన తిట్ల దండకం చదువుతున్న సోషల్ యాక్టివిస్టులపై కేసులు నమోదు చేయాలని వైసీపీ నేత అంబటి రాంబాబు పోలీసులు ఫిర్యాదు చేశారు. తనతో పాటు మాజీ ముఖ్యమంత్రి జగన్, తన కుటుంబ సభ్యులను దుర్భాషలాడుతున్న యూట్యూబర్లపై కేసులు పెట్టారు. అయితే పోలీసులు మాత్రం ఆయన ఫిర్యాదులను తేలిగ్గా తీసుకున్నారని ఆరోపిస్తూ కోర్టులో కేసు దాఖలు చేశారు. టీడీపీని వ్యతిరేకంగా పోస్టింగ్ వేస్తే ఆగమేఘాల మీద అరెస్టులు చేస్తున్న పోలీసులు తమ విషయంలో పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని అంబటి ఆరోపించారు. అంతేకాకుండా తన వాయిస్ వినిపించేందుకు స్వయంగా ఓ యూట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారు. అయితే పోలీసులు మాత్రం అంబటి ఫిర్యాదుపై యాక్షన్ తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని హైకోర్టుకు వెళ్లడం ద్వారా అంబటి విజయం సాధించారు. హైకోర్టులో తమ కేసును తానే వాదించుకున్న అంబటి తాను చేసిన ఫిర్యాదుపై 4 కేసులను ఎఫ్ఐఆర్ నమోదు చేయించారు. దీంతో ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేయించే అవకాశం ఉందంటున్నారు. అంబటి మొత్తం 5 ఫిర్యాదులు ఇవ్వగా 4 ఎఫ్ఐఆర్లు దాఖలు చేసిన పోలీసులు మిగిలిన ఒకదానిపై కేసు పెట్టకపోవడానికి కారణముందని న్యాయస్థానానికి తెలిపారు. దీంతో పోలీసులపై అంబటిదే పైచేయి నిలిచారని అంటున్నారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ అంబటి చేస్తున్న పోరాటం వైసీపీ శ్రేణులను ఆకట్టుకుంటుంది. వరుస అరెస్టులతో భయపడిపోతున్న వైసీపీ సోషల్ మీడియాకు అంబటి స్ఫూర్తిగా నిలుస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు కొనియాడుతున్నారు. ఆయనలా ఇతర నేతలు కూడా ముందుకొస్తే సోషల్ మీడియాలో పార్టీకి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని అడ్డుకోవచ్చని అంటున్నారు. అయితే అంబటిలా ఇతర నేతలు ఎందుకు బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతారనేది సందేహంగానే మారిందని అంటున్నారు.